Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Philippians, chapter 4, verse 19. ఈరోజు మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుండి తీసుకొనబడింది. God shall supply all your need by Christ Jesus. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In Philippians 4:16, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16లో Paul wrote that the believers at Philippi met his needs time and again. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు పదే పదే పౌలు యొక్క అవసరతలు తీర్చినాడని పౌలు రాస్తున్నాడు. In return, the apostle assures them that the recompense which is beyond his power, దానికి బదులుగా ఆయన ఏమంటున్నాడంటే వారు తిరిగి చెల్లించుట is beyond his power. అది తన శక్తికి మించినటువంటిది. That's why he is telling అందుకని చెప్తున్నాడు, God will fulfill that. అంటే వారు ఏదైతే పౌలుకు చేసినారో దానికి బదులుగా ఆయన ఇవ్వడం అనేది అది తన శక్తికి మించినది కాబట్టి దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. The recompense will be made for them by his God, my God. నా దేవుడే మీరు చేసిన దానికి ఆయన చెల్లిస్తాడు, ఆయన తీరుస్తాడు అని చెప్తున్నాడు. And he will supply all your needs. మీ అవసరతలన్నీ కూడా తీర్చును అని. So we are most enriched when we most sacrifice ourselves. మనం ఎంత ఎక్కువగా మనం త్యాగం చేస్తే అంత ఎక్కువగా మనం నింపబడతాం, ఐశ్వర్యవంతులం. Proverbs 11:24 says, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది, there is that scattereth and yet increaseth, and there is that withholdeth more than is meet, but is tendeth to poverty. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. And what we give to the work of Christ, we shall receive back with far more than the worth of our offerings. More than that we will get. క్రీస్తు పని కొరకై మనం ఏమైతే ఖర్చు పెట్టినామో, ఏమైతే ఇచ్చినామో అందుకు బదులుగా తిరిగి అనేక రెట్లు ఎక్కువగా మనం పొందుతున్నాం. Many times we don't understand this secret. అనేక సార్లు ఈ రహస్యమే మనకు అర్థం కాదు. We withhold things. మనం అన్ని కూడా బిగబట్టేస్తుంటాం. I want to become rich. నేను ధనవంతుడు అయిపోవాలి. No. God is nobody's debtor. కాదు, దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. All our needs means both earthly needs and spiritual needs. మన అవసరతలు అన్నీ అంటే భూ సంబంధమైనవి పర సంబంధమైనవి కూడా. So in his conclusion of thanks, మరి తన కృతజ్ఞత చెప్తున్న ముగింపు మాటలో Paul is encouraging the Philippian believers. పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులని ప్రోత్సహిస్తున్నాడు. He was confident that God would meet all their needs because they were generous in giving. దేవుడు నిశ్చయంగా వారి అవసరం తీరుస్తాడని ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినది దాతృత్వంతో వాళ్ళు ఇచ్చినారు. This is not a promise of wealth to become more rich and rich. అంటే ఇది సంపద గురించి, ఐశ్వర్యము ఇంకా అధికంగాను ధనవంతుడు అయిపోతావు అనే దానికి సంబంధించిన వాగ్దానం కాదు. Easy life. లేకపోతే నీ జీవితం ఎంతో సజావుగా సాగిపోతుందని కాదు. See the word Paul used. He is using the word need. పౌలు ఉపయోగించిన మాట మీరు జాగ్రత్తగా గమనించండి. మీ అవసరము అని చెప్పినాడు. And what we need and what we want is not always the same thing. మనకి ఏది అవసరమో, మనం ఏది కోరుకుంటున్నాం, ఈ రెండు ఒకటి కాదు. అనేక సందర్భాల్లో Many times we ask many things. అనేక సార్లు మనం చాలా విషయాలు అడుగుతుంటాం. But in reality they are not needed at all. అయితే వాస్తవంగా మనం చూస్తే అవి అసలు మనకు అవసరమే కాదు. So that being said, God tends to bless those who will use the resources they have according to his purposes. కాబట్టి దేవుడు తన ఉద్దేశానుసారముగా వీళ్ళు ఏదైతే ఖర్చు పెడుతుంటారో, ఇస్తారో ఆ ప్రకారంగా ఆయన తన అవసరం తీరుస్తారు. This is something Paul observed happening in the lives of the Philippian believers. ఇది ఫిలిప్పీ విశ్వాసుల్లో జరిగిన సంగతులని పౌలు గమనించి చెప్తున్నాడు. So Christ will be our provider. క్రీస్తే మనకు ఇచ్చువాడు. In Genesis 22:14, ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో Abraham said that God will provide, Jehovah Jireh. అబ్రాహాం ఏమన్నాడు? యెహోవా ఈరే, అంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు. He has witnessed with his own eyes as to how God met the need by keeping a ram there on Mount Moriah. ఏ విధంగా దేవుడు ఒక గొర్రె పిల్లని మొరియా పర్వతం మీద చూపించి తన అవసరత తీర్చాడో తాను ప్రత్యక్ష సాక్షి దానికి. But sad thing today is, ఈ రోజు విచారకరమైన సంగతి ఏమిటంటే this popular verse Philippians 4:19 is often misused. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం రాయబడిన ఈ ప్రఖ్యాతి అయిన ఈ వచనము
చాలా మంది అపార్థం In చేసుకుంటున్నారు. this 21st century, ఈ 21వ శతాబ్దంలో some are using this passage to suggest that God wants us to be healthy and wealthy and even most extreme. కొంతమంది ఈ వాక్యాన్ని ఈ వచనాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ అంటున్నారు, దేవుడు మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి, అభివృద్ధి పొందాలి అనుకుంటున్నాడు, ఇంకా అంతకు మించి మీరు కావాలనుకుంటున్నాడు అన్నట్టు చెప్తుంటారు. They are publicizing in Christian meetings that if we give our money to a particular cause or person, God will make us healthy and wealthy. క్రైస్తవ కూడికల్లో వాళ్ళు చేసే ప్రచారాలు ఇవే. మీరు గాని దేవునికి ఇస్తే ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఇస్తే, మీరు మాకిస్తే, సేవకిస్తే ఇట్లా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. Oh, they are giving their phone numbers, they are giving their account numbers. ఇక దానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెడుతుంటారు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇచ్చేస్తుంటారు. Somehow in our assemblies, not that we are so righteous, అదే విధంగా మరి మన సమాజాల మాటకు వస్తే మనం మరే అంత నీతిమంతులమని కాదు కానీ, not to criticize anybody, అంతే అన్నట్లు ఎవరిని విమర్శించడానికి కాదు, but this is not our habit. అయితే ఇది మనకు అలవాటు కాదు. In our assemblies, Brother Bhat Singh, he never encouraged asking money. మన సంఘాల్లో సహోదరుడు భగత్ సింగ్ గారు ఎప్పుడు ఎక్కడ కూడా డబ్బు అడగాలి అనేటువంటి ప్రస్తావన తేలేదు, ఎప్పుడు చెప్పలే అట్లా. Whenever a meeting or some convocation, when God has burdened him to conduct, ఎప్పుడైనా ఏదైనా ఒక కూడిక కానీ పరిశుద్ధ సమాజ కూడికలను నిర్వహించాలనేటువంటి భారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు, no doubt the expenditure is so much. నిస్సందేహంగా అయ్యే ఖర్చు అనేది చాలా ఎక్కువనే. Thousands of people were attending, వేలాది మంది ప్రజలు వస్తూ ఉండేవారు. but they never talked about money. అయితే ఏనాడు కూడా వాళ్ళు డబ్బును గురించిన ప్రస్తావన తేలేదు, మాట్లాడలేదు. దాని Only గురించి. one thing they asserted. ఒకటే వాళ్ళు నిశ్చయపరచుకునేవారు, What is that? ఏమిటది? Is it the will of God or not? ఈ ఏర్పాట్లు చేయడానికి ఇది దేవుని చిత్తమేనా కాదా? Conducting meetings, is it the will of God or ఈ not? మీటింగ్లను పెట్టడంలో, ఏర్పాటు చేయడంలో అది దేవుని చిత్తమేనా కాదా అనేది మాత్రం Is నిశ్చయపరచు. God is accepting these dates or not? దేవుడు ఈ తేదీలు ఈ విషయంలో అది దేవుని చిత్తమేనా కాదా అనేది నిశ్చయపరచుకున్నారు. That only they prayed. అంతవరకు మాత్రం ప్రార్థన చేసేవారు. Money and all these things never played any role in this meeting. డబ్బే గాని ఇతర వనరులే గాని ఈ కూడికలకి సంబంధం ఎన్నడూ ప్రాముఖ్యమైన పాత్ర పోషించలేదు. Because they know one thing. ఎందుకనగా వాళ్ళు ఒక విషయం ఎరుగుదురు, God's work done in God's way, according to God's principles, they will never lack God's resources. దేవుని కార్యాలు దేవుని పద్ధతి ప్రకారం, దేవుని నియమాల ప్రకారం గాని జరిగించినట్లయితే ఏ వనరులు కూడా తక్కువ కాదు ఆ పని చేయడానికి. God will supply the needs. దేవుడి అవసరతలన్నీ తీరుస్తాడు. More than you and me, it is His work. అసలు నీకన్నా నాకన్నా ఈ పని ఆయన పని కదా, So He will supply the resources. కాబట్టి దానికి కావాల్సిన వనరులన్నీ ఆయన సమకూరుస్తాడు. But today, అయితే ఈరోజు many people, చాలా మంది many meetings, అనేకమైన కూడికలు they are giving their phone numbers, they are giving their account numbers, all these things. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు, అకౌంట్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. Publicly they are, I should not use begging. బహిరంగంగా వాళ్ళు, నేను ఈ మాట చెప్పకూడదే కానీ అడుక్కుంటున్నారు వాళ్ళు. Even about my own people, I am telling. నా సొంత వాళ్ళ గురించే చెప్తున్నాను. Directly or indirectly, they are expressing that they are in need. నేరుగానో పరోక్షంగానో వాళ్ళు ఈ అక్కర్లో ఉన్నారు అనేది మాత్రం వ్యక్తపరుస్తున్నారు. Intelligently they are expressing their need and they are thinking that they are intelligent. అంటే చాలా తెలివిగా వారి అక్కరని వాళ్ళు వ్యక్తపరుస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారు. But that is not right. అయితే అది సరి అయినది కాదు. So here, ఇక్కడ మనం చూస్తాం, nowadays this prosperity gospel is rampant and this is one of the most dangerous heresies today. ఈ దినాల్లో మనము ఈ ఆశీర్వాద అభివృద్ధి సువార్తలు మరీ ఎక్కువ విపరీతంగా అయిపోతున్నాయి. నేటి దినాల్లో ఈ ప్రమాదం ఉంది. ఇప్పుడు In today's materialistic society, ఈ దినాన వస్తు రూపకమైనటువంటి ఈ సమాజం, these days people running after money. ఈ దినాల్లో ప్రజలు డబ్బు వెనుక పరిగెడుతున్నారు. Many people are attracted to this wrong doctrine. చాలా మంది ఈ తప్పుడు బోధలకి ఆకర్షించబడుతున్నారు. Especially the youth of this day. ప్రత్యేకించి నేటి దినాన ఉన్న యువకులైన వారు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. So Paul here, he is not absolutely promising that God makes us healthy and wealthy. ఇక్కడ పౌలు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడని మాత్రం చెప్పడం లేదు. Paul himself was suffering. పౌలే తానే శ్రమల్లో బాధల్లో ఉన్నాడు. He was having disease. ఆయనకి అనారోగ్యం ఉంది. So he is not preaching health wealth gospel. కాబట్టి ఆయన
మరి స్వస్థత, ఐశ్వర్యం దాని గురించి బోధించడం లేదు. So God will supply your need. దేవుడు మీ అవసరతను తీరుస్తాడు అంటున్నాడు. So remember one thing. ఒక విషయాన్ని మీరు గుర్తు Faithful giving to the church will not make us financially sound or physically healthy. Remember that. ఒకవేళ నమ్మకంగా సంఘానికి నువ్వు ఏదైనా ఇస్తే గుర్తుపెట్టుకో, నీ ఆరోగ్యం బాగవుతుందని, నీకు ఐశ్వర్యం వస్తుంది అనేది కానే కాదు. There is no relation between these things at all. దానికి నువ్వు ఇచ్చేదానికి నీకు మళ్ళా దొరికేదానికి అస్సలే సంబంధము లేదు. After all, we are giving a small portion in return to God from what he has given already to us. మనం ఇచ్చేదేంది? దేవుడు ఇదివరకే మనకి ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని తిరిగి దేవుడికి ఇస్తున్నామంతే. So it is not a business deal. కాబట్టి ఇది వ్యాపార లావాదేవీలు కావు. Oh, if I give this much, what you are going to give? నేను దేవుడికి ఇంత ఇస్తే దేవుడు నాకు ఎంత ఇస్తాడు? So the prosperity gospel is so dangerous because it twists our vision of God. ఈ ఆశీర్వాద అభివృద్ధి సువార్త అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది దేవుని యొక్క దర్శనం, ప్రత్యక్షత నుండి మనల్ని వైదొలిగింపజేస్తుంది. And it turns God into some kind of grand vending machine. ఆ దేవుడిని అదేదో డబ్బు తయారు చేసే మెషిన్ గా అట్లా అర్థాన్ని ఇచ్చేస్తుంది. And it acts as though we just donate few coins and in return we get a nice car or a big house. ఎట్లా ఉంటుందంటే మనం ఇచ్చేది ఏదో ₹4 ఇచ్చి అందుకు బదులుగా ఒక పెద్ద కారు, ఒక మంచి బంగళా దేవుడు Or our debt goes away. Or our debt లేదా మనకు అప్పు తీరిపోతుందని, or we will be cured of our ailments. లేదా మనకున్న రోగాలు నుండి మనం స్వస్థత పొందుతామని. Brothers and sisters, సహోదరులారా, you may scold me, మీరు నన్ను తిట్టుకోవచ్చు, but I am telling you కానీ నేను మీతో చెప్తున్నా, with what I observed. అంటే నేను గమనించి చూసిన విషయాలు చెప్తున్నా. This became a big business today. ఈరోజు ఇది ఒక పెద్ద వ్యాపారం అయింది. But this is not what Paul was saying. అయితే పౌలు చెప్తున్న మాట ఇది కాదు. Paul knows about healing. పౌలుకి స్వస్థత గురించి తెలుసు. And through him many people were healed. తన ద్వారా అనేకులు స్వస్థత పొందినారు. Paul also knows what it is to be well off and also what it is to be in need. చూడండి, సమృద్ధిగా కలిగి ఉండుట, లేమిలో ఉండుట, అక్కర్లో ఉండుట అనగా ఏమిటిదో ఇవన్నీ పౌలుకి బాగా అనుభవమే. That's what he writes in Philippians 4:12. అదే ఫిలిప్పీలకు రాస్తున్న 4:12 అంటాడు So ఆయన. it's also important to note that Paul also does not say that God won't heal us. పౌలు దేవుడు మనల్ని స్వస్థపరచడు అనేది కూడా పౌలు ఏం చెప్పడం లేదు. He is not telling that God will not meet our financial దేవుడు needs. మన ఆర్థికమైన అవసరతలను తీర్చడు అని చెప్పడం లేదు. He is not saying if we do so, then only God will bless us. ఒకవేళ ఈ విధంగా మనం చేసినట్లయితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని కూడా చెప్పలేదు. Even without our giving also, God will meet our needs. మనం ఏమి ఆయనకి ఇవ్వకుండా కూడా దేవుడు మన అవసరతలు తీరుస్తా He will ఉన్నాడు. heal us. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. All these days thus far, has he not done like that in your life? కాలము ఈ రోజు వరకు కూడా ఇట్లా దేవుడు నీ జీవితంలో ఏమి చేయలేదా? Here Paul was thanking the Philippians for their sacrificial giving. పౌలు ఫిలిప్పీలైన వారు త్యాగ సహితంగా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. They are a poor community. చూడండి, వాళ్ళంతా కూడా పేద సమాజం వాళ్ళు. Yet out of their poverty they gave a gift to Paul. అయినను వారి దారిద్ర్యంలో నుండి పౌలుకి వాళ్ళు ఈవులని బహుమతులను ఇచ్చారు. Why would they give when they are already poor? వాళ్ళు పేదవారై ఉండి ఎందుకని ఇవ్వాలి పౌలుకి? Not because they believed these gifts would somehow grow into more money. అంటే ఇలా ఇవ్వడం వలన ఈ విస్తారముగా ఫలము వస్తుందని ఆపేక్షించి కాదు వాడు Because చెప్పింది. they were spiritually investing in the gospel and the ministry. వారు What Paul was ఆత్మీయంగా doing at Rome. సువార్త పరిచర్య కొరకే, పౌలు రోమాలో చేస్తున్న ఆ పరిచర్య కొరకే వాళ్ళు ఇస్తున్నారు. They believed in his mission. ఆయన ఏ పని మీద ఉన్నాడో అది నమ్మినారు వాళ్ళు. And they could see and hear about the fruit of it. వాళ్ళు ఆ దాని యొక్క ఫలితాన్ని, దాని యొక్క The fruit of ఫలాల్ని, that ministry, about that they heard about it. ఆ పరిచర్యకి వచ్చిన ఆ ఫలితాలు ఇవన్నీ కూడా వాళ్ళు విన్నారు, వాళ్ళ Yeah, ఫలం చూసినారు. how people are saved. అంటే ప్రజలు ఎట్లా రక్షించబడ్డారు How they అని are చూస్తున్నారు. strengthened. వాళ్ళు ఎట్లా So బలపరచబడ్డారు then they thought, though we are poor, a little bit we have to give him for the ministry. అప్పుడు వాళ్ళకి అనిపించింది, మనం పేదవాళ్ళమైన పౌలు చేస్తున్న ఈ పని, ఈ పరిచర్య గొప్పది, ఆ పరిచర్యలో మనం తోడ్పాటుగా కొంత ఇస్తే మంచిది అనిపించింది. Because in the first chapter of Philippians, ఎందుకనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో Paul talks about how the gospel is spreading through his ministry. చూడండి, పౌలు తన పరిచర్య ద్వారా సువార్త ఎలాగో విస్తరిస్తుందో చెప్పినాడు ఆయన. So supporting Paul was not a formula for the church or individual donors to make more money. పౌలుకి ఆధారంగా ఉండటం అనేది ఏదో సంఘానికి నువ్వు ఏదో చేస్తున్నావని, లేకపోతే ఎక్కువ డబ్బుని To earn more money, this is not the way. అంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇదొక పద్ధతి, ఇదొక మార్గం అనేది కాదు. But it was a strategy. By giving their money,
they are generating more believers because much gospel is preached. అంటే వారు ఆ విధంగా దాతృత్వంగా డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా ఆ సేవ పరిచర్య మూలంగా అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడాలి ఆ తలంపుతో ఆ ఉద్దేశంతో ఇచ్చినారు. That kind of investment the Philippian believers are making, though they are so poor. ఆ విధమైనటువంటి పెట్టుబడిని ఫిలిప్పీలు ఎంత పేదవారైనా అది పెట్టుబడిగా చేసినారు. Paul tells the Philippians that their gift was not in vain. పౌలు ఫిలిప్పీలతో ఏమంటాడు, మీరు ఇచ్చిన ఈవులు అది వ్యర్థం కాలేదు, God will meet their needs. దేవుడు వారి అవసరతలు తీరుస్తాడు. It is not to make them wealthy, not to heal them of all their physical problems. అంటే వారిని ఐశ్వర్యవంతులుగా చేయడము లేకపోతే వారి మరి శరీర సంబంధమైనటువంటి రోగాలు ఇవన్నీ కూడా స్వస్థపరిచి ఆ సమస్య తీరుస్తాడనే ఉద్దేశం In కాదు. the early verses of this epistle, ఈ పత్రికలో మనం ఇంతకు ముందున్న వచనాల్లో మనం చదివితే Paul tells us that Christ will transform them, and that statement is not connected to their gift. క్రీస్తు వారిని మార్పు చెంది రూపాంతరం చెందిస్తాడు అనేటువంటి ఈ మాట ఉపయోగిస్తున్నప్పుడు వారిచ్చేటువంటి ఈవులకి ఇదేమి సంబంధం కాదు. Transformation of a believer is nowhere related to the gifts what we give. ఒక విశ్వాసి రూపాంతరం చెందే దానికి వస్తే ఆ మాటకు వస్తే ఒక విశ్వాసి ఇచ్చే ఈవులకి దానికి ఏమి సంబంధం ఉండదు. Oh, if it is based on gifts, ఒకవేళ ఆ ఈవులపైనే ఆధారపడి ఉంటే many rich people would have purchased that transformation with their money. ధనికులైన వారు అనేకులు వారు డబ్బిచ్చి ఈ రూపాంతర అనుభవంకి వచ్చిండేవారు కదా. Paul was talking about our eternal glory. పౌలు మన నిత్యమైన మహిమను గురించి మాట్లాడుతున్నాడు. He says our citizenship is in heaven. మన పౌరత్వము పరలోకములో ఉంది That is what we read in 3rd chapter 20 and 21. ఇది 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చదువుతాం. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, undoubtedly God will meet our needs, నిస్సందేహంగా దేవుడు మన అవసరతలను తీరుస్తాడు. because every good and perfect gift comes from the Lord. James 1:17. ఎందుకంగా శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతివియు పరసంబంధమైన అది దేవుని యొద్ద నుండి వస్తుందని యాకోబు 1వ అధ్యాయం 17వ వచనంలో రాస్తున్నాడు. As I mentioned in the beginning, నేను ఆరంభంలోనే ప్రస్తావించినట్లు He meets all our earthly and spiritual needs. ఆయన మనకున్నటువంటి భూ సంబంధమైన అవసరాలన్నీ పర సంబంధమైన అవసరాలన్నీ తీరుస్తాడు. But the spiritual needs are far larger and more important than the material needs. అయితే ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు వస్తురూపకమైన భౌతిక సంబంధ అవసరతల కన్నా ఎంతో ఎక్కువైన గొప్పవి. What are the spiritual needs? ఏమిటి ఆత్మ సంబంధమైన అవసరతలు? Forgiveness, క్షమాపణ, purification, పరిశుద్ధపరచబడట, becoming strong in the Lord, ప్రభువులో మనము బలపరచబడట, growing in the knowledge of God. మరి దేవుని యొక్క జ్ఞానమందు Oh, these ఎదుగుట. are the spiritual needs. ఇవి ఆత్మ సంబంధమైన అవసరం. God meets those needs also. దేవుడు ఆ అవసరతలను కూడా తీరుస్తాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, don't be carried away by the false doctrines like prosperity gospel. మరి తప్పుడు బోధలు ద్వారా అంటే ఈ ఆశీర్వాదము అభివృద్ధి ఈ సువార్తల ద్వారా కొట్టుకోపోవద్దు. Don't be invaded by its attractions or sugar coated words. కాబట్టి వాళ్ళ యొక్క ఆకర్షణ మాటలు తేనె పూసిన మాటల ద్వారా నువ్వు కొట్టుకొని పోవద్దు. God will fulfill every need of his faithful servants. దేవుడు నమ్మకస్తులైన తన దాసుల యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. And the source of the divine supply is Lord Jesus Christ. చూడండి, ఆ దైవికమైనటువంటి ఆ సరఫరాలకి ఎవరు మూలం? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. Don't be carried away by these bank accounts and all these things. కాబట్టి బ్యాంక్ అకౌంట్లు ఇట్లాంటి మాటలు మీరు నమ్మొద్దు. May God help us to understand this truth and follow him accordingly. ఈ సత్యాలను మనం అర్థం చేసుకుంటూ ఆ ప్రకారంగా ఆయనను వెంబడించే వారముగా దేవుడు చేయనుగా. He is our satisfaction, he is our sufficient. ఆయన మన సంతృప్తి అయిన ఆయన మనకు చాలినవాడు. He is our shepherd. ఆయన మన కాపరి. When the Lord is our shepherd, we shall not want. యెహోవా మన కాపరిగా ఉంటే అసలు మనకు లేమే కలగదు. I can tell you with my personal experience. నా వ్యక్తిగత అనుభవం నుండి చెప్పగలను. Right from 1983, 84 like that. 1983, 84 ఆ ప్రాంతం నుండి Both of us, we have conducted so many open air gospel campaigns. మేము ఇరువురమే అనేకమైనటువంటి సువార్త దండయాత్రలను నిర్వహించాము. Openly I am telling. నేను బహిరంగంగా చెప్తున్నాను. We have spent more than 1.5 crore rupees. 1.5 కోటి కంటే ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టినాం. We are not so rich. మేమెంత ధనవంతులమేమి కాము. In that our portion is not even 1 lakh. అందులో మేమిచ్చిన భాగం కనీసం 1 లక్ష కూడా ఉండదు. But how God supplied? మరి దేవుడు ఎట్లా సరఫరా We never చేస్తున్నాడు? begged anybody. మేము ఎవరిని ఎప్పుడు అడుక్కోలేదు. Indirectly also we have never shown our need. పరోక్షంగా కూడా మాకు ఈ అవసరత ఉందా అని చెప్పలేదు మేము. The particular need, somehow God was burdening some believers and they themselves came forward. ఆ అవసరత వచ్చినప్పుడు దేవుడే ఎవరికో భారం ఇచ్చేవాడు. వాళ్ళు ఈ విషయం తెలుసుకొని వచ్చి వాళ్ళే
దేవుని సేవకు ఇచ్చేవాళ్ళు. When we went to the gospel, మేము ఈ సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు they have not given money, but some people have given food for us. వాళ్ళు డబ్బేమి ఇవ్వలేదు, కానీ మాకు భోజనం పెట్టినారు. Somehow God has supplied all our needs. ఏదో రీతిగా దేవుడు మా అవసరతలన్నీ తీర్చినాడు. As the children of God, we need not beg, దేవుని పిల్లలంగా మనం అడుక్కోవలసిన అవసరం ఏమీ లేదు. either directly or indirectly. అదేదో నేరుగానైనా కావచ్చు లేదా పరోక్షంగానైనా కానీ The అడుక్కోకూడదు. work is done according to God's plan and God's will. God will supply the needed things. ఆ పని ఆ పరిచర్య దేవుని యొక్క పద్ధతి ప్రకారం దేవుని చిత్తానుసారంగా జరిగితే దానికి కావలసినటువంటి అన్ని దేవుడు సరఫరా చేస్తాడు, తీరుస్తాడు ఆయన. May God help us to understand this truth. మరి ఈ సత్యాలు మనం అర్థం చేసుకునేటప్పుడు దేవుడు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a good God art thou. ఎంత మంచి దేవుడవు నీవు. Lord, when we do thy work according to thy principles, thy resources, O Lord, we will not be lacking thy resources. ప్రభా, మీ పనులని మీ యొక్క ప్రణాళిక ప్రకారం మేము చేసిన యెడల దేవా, మరి మేము ఏ విషయంలో కూడా కొరబడి ఉండము. ప్రతి Thou will అవసరతను supply all our needs. మా అవసరాలు అన్నీ కూడా నువ్వు తీరుస్తావు. Thou art our God. నువ్వు మాకు దేవుడవి, Thou art our shepherd. నీవు మా కాపరివి. Thou art our sufficiency. ప్రభా, నీవు మాకు చాలిన వాడివి. Even thou art our sustenance and satisfaction. ప్రభా, నీవు మమ్మల్ని ఆదుకునేవాడివి, మాకు సంతృప్తి అయినావు. It is our experience. ఇది మా అనుభవం అయింది. People may not be carried away by this, O Lord, sugar-coated words of many people. ప్రభా, మరి ప్రజలు ఎవరు కూడా చాలా మంది తేనె పూసిన మాటలు చెప్తా ఉండగా ఆ మాటలు బట్టి కొట్టుకొని పోకుండా సహాయం చేయి. In many places, అనేక ప్రాంతాల్లో poor believers are giving for the Lord, but these people who are taking, they are leading luxurious lives. Very sad, Lord. పేద విశ్వాసులైన వారు దేవుని పని పరిచర్యకు ఎంతో త్యాగ సహితంగా ఇస్తుండగా ఈ తీసుకునేవారు అవన్నీ తీసుకుంటూ ప్రభా ఎంతో సుఖ విలాసాలను అనుభవిస్తా ఉన్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.